ఇలా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారండి? బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారు, ఓటు చోరీ జరిగింది అన్నారు. మరి అయ్యా జూబ్లీహిల్స్లో కూడా జరిగింది. బీహార్లో ఒక న్యాయం, జూబ్లీహిల్స్లో ఒక న్యాయం కాదు కదా. అక్కడ ఓటు చోరీ జరిగింది అంటున్నావు కదా, ఇక్కడ కూడా ఓటు చోరీ జరిగింది. సుమారు ఒక ఇంట్లో 23 ఓట్లు, నీ అభ్యర్థి ఇంట్లో బ్రదర్కి 2 ఓట్లు ఉన్న పరిస్థితి, సుమారు ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్ 43 ఓట్లు ఉన్న పరిస్థితి. ఎట్లున్నాయని చెప్పేసి అంటే లేదని చెప్పేసి అన్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారికి నేనుగా ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు వరకు 20 సార్లు కంప్లైంట్ చేశామండి. ఒక్క చర్య, ఒక ఓటు తొలగించడమను, ఒక అంశం పట్ల చర్య తీసుకున్నామను చెప్పిన సందర్భాలునే ఈరోజు మహిళ మా అభ్యర్థి యూసఫ్ కూడా పోయి ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది, దొంగ ఓట్లు వేసే పరిస్థితికి వచ్చింది. మహమ్మదీ అనే ఫంక్షన్ హాల్లో యూసఫ్ గూడలో వీళ్ళు పెద్ద ఎత్తున ఒక సమూహాన్ని 200-300 మందిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేర్చి వాళ్ళకు బుర్కాలు తొడిగి ఓట్లు వేసే పరిస్థితికి వచ్చినారు. దాన్ని మేము చేయించడం కోసం మా అభ్యర్థి పోతే అభ్యర్థిని అక్కడి నుంచి రౌడీ మూకలతో ఎలగొట్టే పరిస్థితికి వచ్చినారు. ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. ఇలా ఓటర్ కార్డులు ఇష్టం వచ్చినట్టు ముద్రించినారు. ఓటర్ కార్డులు కనపడాయి కదా, మీ అభ్యర్థులు పంచిరు కదా, మీ కాంగ్రెస్ పార్టీ పంచింది కదా కొత్త ఓటర్ కార్డులని. ఒకవైపు ఓటు చోరీ జరిగిందని చెప్పినాము, దొంగ ఓట్లు ముద్రించారని చెప్పేసి అన్నాము. అదేవిధంగా ఇలా మేడం పెద్ద ఎత్తున ఇలా ఎక్కడైతే మీరు గెలవరని చెప్పేసి వచ్చినాయో మనీ మేడం విచ్చలవిడిగా ఇలా బీహార్ గురించి బీజేపీ గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఇలా 6,000 7,000 పట్టు చీరల మధ్య సంస్కృతి ఉంది కదా మీరు. ఇలా ఇదేం దౌర్భాగ్యము అంటే ఇవాళ ప్రజాస్వామ్యం నమ్ముతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చలవిడిగా ఇలా హైదరాబాద్ నడిగడ్డన జూబ్లీహిల్స్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందండి. ఇలా అయినప్పటికీ కూడా మీకు ఏమొచ్చిందని ఏ సర్వే చూసినా 48, 44, 42, 37 అంటే ఎక్కడ కూడా 3-4% మాత్రమే. డెఫినెట్గా చెప్తున్నాం మేడం, 5 నుంచి 6 గంటల మధ్యన ఓటర్స్ ఇంకా లోపలే బూత్ లోపలే ఉన్నారు. సర్వేలు 6 గంటలకు వచ్చినాయి, కానీ 6 గంటల నుంచి 7 గంటల మధ్యన వేసే ఓటు ఏదైతే ఉందో సుమారు ఒక 5%, 2-3% ఉంటుంది ఈజీగా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మీరు నమ్మేది ఏంటంటే వీళ్ళు అనుకున్నారు, ఇలా బ్యాడ్ బ్రదర్స్ అన్నారుగా మేడం, ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళు కలిసారు. ఒక ఆయన సంజయ్, ఒక ఆయన కిషన్ రెడ్డి, ఇద్దరు బ్యాడ్ బ్రదర్స్ వాళ్ళకే ఇంటర్వ్యూలు. కిషన్ రెడ్డికి గుడ్ బ్రదర్స్ అయిపోయి ఇలా రేవంత్ రెడ్డి గుడ్ బ్రదర్స్ అయినారు. ఇలా 100% కావాల్సుకొని ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడైతే బీఆర్ఎస్ కోటేస్తారనే ఆలోచనతోటి ఒకవైపు కిషన్ రెడ్డి, ఒకవైపు బండి సంజయ్ ఆ మైనార్టీ ఓటు మొత్తం కూడా కాంగ్రెస్కి స్లిప్ అయ్యే విధంగా, డైవర్ట్ అయ్యే విధంగా మొత్తం ఒకరికొకరు చేరగొట్టుకోవడం. ఇద్దరు గుడ్ బ్రదర్సే, కానీ బయటికి మాత్రం జూబ్లీహిల్స్లో బ్యాడ్ బ్రదర్స్ లెక్క కనపడడం. ఒకరు సంజయ్ వస్తాడు, ఆడికి పోదాం వీడికి పోదాం ఏమైందంటే మేడం 1-2 అంశాలు రోజా గారు, ముస్లిం ప్రజానికం ఎంఐఎం చెప్తుంటలేరు, ఎంఐఎం చెప్తే ఏదో పాత బస్సులు ముస్లిం ప్రజలు, కానీ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి షాదీ ముబారక్, మైనార్టీ స్కూల్ నిర్మాణం, అదేవిధంగా ముస్లిం సంబంధించిన రంజాన్ తోఫా, అదేవిధంగా ముస్లిం ప్రజలకు ఎక్కడ కూడా చిన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్కరికి ఇబ్బంది లేదు. మత సామరస్యం, గంగా జమున తహజీబ్ అనే సంస్కృతిని హైదరాబాద్లో విరసన చేసినామండి బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో. దాన్ని ప్రజలు చూసినారు, బస్తీ వాసులు చూసినారు. యూసఫ్ కూడా, ఎర్రగడ్డ, షేక్పేట అన్ని ప్రాంతాలు మేము వెంకటగిరి కాలనీలో తిరిగినాము, స్రవంతి నగర్లో తిరిగినాము, ఎక్కడ పోయినా బోరబండలు తిరిగినాము. ఎక్కడ కూడా అరే కేసీఆర్ లేకపోయే, కేసీఆర్ ఉంటే బాగుండనే ఆలోచన విధానం ఎప్పుడైతే జరిగిందో ఇక వెంబడే గుడ్ బ్రదర్స్ ఉన్నారు కదా, సంజయ్ని రేవంత్ రెడ్డి దింపిండి బండి సంజయ్ని దింపి నువ్వు అనరాపై మొడతాలను బొట్టను అదను ఇదని చెప్పేసి సంజయ్ గారు ఇష్టం వచ్చినసి టోపీ అను అని చెప్పేసి ముస్లిం మైనార్టీ ఓట్లను ఏం చేసినారు, వామ్మో ఇది ఎక్కడ కదురు ఆయన బీజేపీ కాక ఓటేస్తే బాగుండదు, కాంగ్రెస్ ఎక్కేస్తే బాగుంది చెప్పేసి కాంగ్రెస్. ఇక చూడండి మహమ్మద్ అజారుద్దీన్ ఎప్పుడు వచ్చింది మేడం, మహమ్మద్ అజారుద్దీన్ అభ్యర్థికి ఏం పనికిరాడు, మంత్రికి పనికి, అభ్యర్థి మంత్రికి పనికి వస్తాడు. ఎంత అన్యాయం చూడండి. ఎప్పుడు వేస్తారండి, ముస్లిం ప్రజల మీద మీకు బాగా ప్రేమ ఉంది, ఎప్పుడు ఇవ్వాలని మంత్రి ఇస్తే 6 నెలల ముందు ఇవ్వాలి, ఎలక్షన్ల ముందు ఇవ్వాలి. అప్పుడు ఇండియా కెప్టెన్ గుర్తున్నాడు రేవంత్ రెడ్డికి, ఇండియా కెప్టెన్ గుర్తురాడు, ఇండియాకి సేవలని గుర్తురావు, వరల్డ్ కప్ ఎక్కడుందో తెలియదు. నేనేమంటా రోజా గారు వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీగా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్గా, బీఆర్ఎస్ పార్టీగా మీ ప్రజలకు మేము గత 10 ఏళ్ళు ఏం చేసినాం, జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక పేరుతోటి 2,18,842 మంది లబ్ధిదారులకి 5,370 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ఈ శ్మశాన వాటికలకి ఇది చేసినాం, విద్యుత్ సౌకర్యానికి ఇది కల్పించినాం. ఎర్రగడ్డలో ఏదైతే మేము టీమ్స్ను తెలంగాణ మెడికల్ సైన్సెస్ అనే హాస్పిటల్ నిర్మించినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మల్కం చెరువును నిర్మించినాం, అదేవిధంగా షేక్పేట ఫ్లైఓవర్ నిర్మించినాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇన్ని కార్యక్రమాలు చేసినా ఉన్నాం. కాంగ్రెస్ ఒకటి చెప్పిందా, బీజేపీ చెప్పిందా,
ఒకడు బొట్టు అంటాడు, ఒకడు టోప్ అంటాడు, ముస్లిం మైనార్టీ ఓట్లు మీవే ఉన్నట్టు, కాంగ్రెస్ లేకపోతే ముస్లిం లేని రేవంత్ రెడ్డి అంటాడు. ఇద్దరు కలిసి వచ్చి ఏం చేస్తారు? పెట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 2023 ఎలక్షన్స్ లో మీరు ప్రచారం చేసుకున్నప్పుడు కూడా మీరు గత 10 ఏళ్లుగా మీరు ఏం చేశారనేదే చెప్పారు. దాని ఫలితం చూసాం. మళ్ళీ మీరు ఏం చేశారనేదే చెప్పారు. మరి ఇప్పుడు ప్రజలు నమ్ముతారా? 100% మేడం. ఎందుకంటే మేడం, గతంలో షాదీ ముబారక్ ఉండే, అది గతంలో మాకు రంజాన్ తోఫా ఉండే, గతంలో బతుకమ్మ చీరలు ఉండే, గతంలో కేసీఆర్ కిట్ ఉండే, గతంలో దళిత బంధు ఉండే, గతంలో బీసీ బంధు ఉండే. ఈ రోజు ఉన్నాయి 2 నెలల. నేను అడుగుతున్నాను, నేను ఎన్ని అంశాలు బేరేజ్ వేసుకోరా ప్రజలు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు? గతంలో బతుకమ్మ చీర ఉండే, ఇప్పుడు ఎందుకు లేదు? గతంలో కేసీఆర్ కిట్ ఉండే, ఇప్పుడు ఎందుకు లేదు? గతంలో బస్తీ దవాఖాన సౌకర్యాలు బాగుండే, ఇప్పుడు ఎందుకు లేదు? ఇవన్నీ కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్, కంపేర్ టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సో డెఫినెట్ గా రియలైజేషన్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే ఆలోచనతోటే ఇక ఎమ్మటే ఇంటర్నల్ ప్రదర్శన దించిండు, ఇద్దరిని దించిండు. ఇక దించి ఓటు బొట్టు, ఓ టోపీ, మొడతాడు, ఏవో రకరకాల ప్రయత్నాలు చేసి ముస్లిం ఓటు బ్యాంక్ మేడం, ఒకవైపు అక్బరుద్దీన్, అసదుద్దీన్ నేనే పరిస్థితి లేదు. వాళ్ళు మేము పోతే ముస్లిం ఇట్లా అంటారు, మమ్మల్ని ఇట్లా కారుకేస్తామంటున్నారు. ఇది గ్రహించినటువంటి వాళ్ళు మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం మేడం, రోజా మేడం గారు ఇప్పటి కూడా మేము ఆశలు సన్నగిల్లలు ఏదో 2%, 3% అంటున్నారు. డెఫినెట్గా ఇవాళ మీరు మేడం ఇంత దుర్వినియోగం రోజా గారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని తిరుగుతారు కదా రాహుల్ గాంధీ గారు. ఎటుపోయింది నీ రాజ్యాంగం? ఓటు చోరీ అంటివి, ఇక్కడ ఓటు చోరీ చేస్తేవి. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం రక్షించాలి, దేశంలో బీజేపీ అన్యాయం చేస్తున్నట్టువి, ఇక్కడ నువ్వు అన్యాయం చేస్తూ ఉంటావు. ఏం చేసినావండి? యథేచ్ఛగా 4 లోకాలందరినీ వెళ్ళిపోమని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఇవాళ నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, అంటే ఒక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు యథేచ్ఛగా కాన్ఫరెన్స్లో ఈ సైరన్ వేసుకొని తిరిగే పరిస్థితి ఎక్కడిది మేడం? రోజా మేడం గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమాలు చూసిరు, మిమ్మల్ని చెప్పని చూస్తున్నాం. మీరు అడగండి, డిప్యూటీ సీఎం కాన్వాయ్ జూబ్లీహిల్స్తో తిరిగిందా లేదా? 14 మంది మంత్రులు అక్కడ తిరిగిన పరిస్థితి, 50 మంది ఎమ్మెల్యేలు అక్కడ తిరిగిన పరిస్థితి, 20 మంది ఎమ్మెల్సీలు అక్కడ తిరిగిన పరిస్థితి, 30 మంది కార్పొరేషన్ చైర్మన్లు అక్కడ తిరిగిన పరిస్థితి. వాళ్ళందరూ కోట్లు ఉన్నాయంటే అన్న ఆగే ఓ బంధం బయటపడదు. అప్పుడే బంధం బయటపడదనా? బాధపడుతున్నావు మహేష్ అన్న? బంధం బయటపడదా? టోపీ, మొండతాడు, బొట్టు అన్ని చెప్పారు కదా. ఓటు వేయించారు, 1-2% ఓటు వేయించారు కాంగ్రెస్ కి. ఆగు మేడం మేడం అన్ని చెప్పనియాలి మేడం. ఒక్క నిమిషం ఆగనా మేడం, ఒక్క నిమిషం. అంటే ఇవాళ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సురేష్ రెడ్డి గారికి